ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం, ఈ రెండు పదాల తప్ప ఆదివాసీయులకు తెలియదు. అంతలా ఆదివాసీయులకు వెన్నుదన్నుగా నిలిచిన మావోయిజం ఇప్పుడు కొనబూపిరి తీసుకునే స్థితికి చేరుకుంది. కీలక నేతలందరినీ అంతం చేసే దిశకు కగార్ ఆపరేషన్ చేరుకుంది. ఏకంగా మావోయిస్టు కీలక నేత మాడ్వి హిడ్మానే హతమయ్యాడంటే మావోయిస్టుల పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక హిడ్మా స్కెచ్ వేస్తే ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందేనని చెబుతారు. అతను గెరిల్లా వ్యూహాలను పన్నితే విలువెల్లాడాల్సిందే అంటారు. అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్న హిడ్మా ఒక్కో మెట్టు ఎక్కుతూ మావోయిస్టు పార్టీకి మాస్టర్ మైండ్గా ఎదిగాడు. ఎన్నో మావోయిస్టు ఆపరేషన్లను తానే ముందుండి నడిపించాడు. హిడ్మా చదువుకున్నది చాలా తక్కువే. హిందీ తప్ప వేరే భాష రాదు. 25 ఏళ్ల వయసులో మావోయిస్టుగా మారాడు. ఆ తరువాత అతను తనను తాను మార్చుకున్నాడు. ఇంగ్లీష్తో పాటుగా మరెన్నో భాషలు నేర్చుకొని గెరిల్లా వార్ మెలకువలకు కూడా అలవోకగా వంట పట్టించుకున్నాడు. కూంబింగ్ ఆపరేషన్లు జరిపే బలగాలపైన, సిఆర్పిఎఫ్ క్యాంపులపైన మెరుపు వేగంగా దాడి చేయటంలో సిద్ధహస్తుడుగా ఎదిగాడు. దేశీయ ఆయుధాలతో పాటుగా ఐఈడీ బాంబులు తయారు చేయటంలోనూ హిడ్మాను మించిన వారే లేరని పోలీసు అధికారులు కూడా చెబుతూ ఉంటారు. ఒకప్పుడు దండకారణ్యంపై హిడ్మా ఆధిపత్యం కొనసాగింది. సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25వ తేదీన సుక్మా జిల్లాలోని ధర్మాలోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటుగా 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చాన్నాళ్ల తరువాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో పంజా విసిరారు. ఇక ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తరువాత హిడ్మా పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు దేశంలో ఎక్కడ మావోయిస్టులు పంజా విసిరినా అక్కడ హిడ్మా పేరే వినిపించేది. అలాంటి వ్యూహకర్తను ఇప్పుడు మావోయిస్టు పార్టీ కోల్పోయింది. పార్టీ భవితవ్యమే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడినట్లయింది. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో మావోయిస్టు ఉద్యమంపై పెను ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 31 టార్గెట్గా కేంద్రం మావోయిస్టులపై పంతం పట్టింది. నవంబర్ 30 లోపు హిడ్మా పని పట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించడం, దానికి ముందే హిడ్మాను హతం చేయడంతో అనుకున్న పని పూర్తయిందన్న చర్చ కూడా మొదలైంది. గత ఏడాదిలో జరిగిన అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీకి సవాలుగా మారాయి. గత మే నెలలో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో నంబాల కేశవరావు ప్రాణాలు కోల్పోయారు. నంబాల మృతి, తాజాగా హిడ్మా హతం, ఇలా ఎంతోమంది కీలక నేతలు మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఈ ఒక్క ఏడాదిలోనే కేంద్ర కమిటీ సభ్యులు 6 పోలీసు కాల్పుల్లో చనిపోయారు. జనవరిలో రామచంద్రారెడ్డి, అనంతరం నంబాల కేశవరావు, ఆ తర్వాత పుల్లూరి ప్రసాదరావు, సుధాకర్, గాజర్ల రవి, ముడం బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, ఖాదర్ సత్యనారాయణ, లేటెస్టుగా హిడ్మా. ఇలా వరుస ఎన్కౌంటర్లో కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగారు ప్రభావంతో మావోయిస్టు ఉద్యమం కకావికలమైపోయింది. ఒకప్పుడు మావోయిస్టు కీలక నేతగా ఉద్యమానికి దశాదిశ చూపించిన మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడంతో పార్టీకి భారీ షాకే తగిలింది. పొలిట్ బ్యూరో సభ్యుడైన వేణుగోపాల్ లొంగుపాటు తర్వాత ఆయన దారిలో ఎంతోమంది మావోయిస్టులు తుపాకీని పక్కన పెట్టి లొంగిపోయారు. వేణుగోపాల్ లొంగిపోయిన మరుసటి రోజున ఏకంగా 170 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు.
ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా ఉన్నాడు. 2 రోజుల వ్యవధిలోనే 258 మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ఒక్కొక్కరుగా అస్త్ర సన్యాసం చేస్తున్నారు. ముఖ్యమైన బలమైన ఆర్థిక సైనిక వ్యవస్థ ఉన్న రాజ్యాన్ని ఎదుర్కోవటం మావోయిస్టు పార్టీకి శక్తిని మించిన పనిగా మారింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్న బలగాలు ఢీకొట్టే క్రమంలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోయారు. ఆపరేషన్ కగారు పేరుతో దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వ బలగాలు పూర్తి ఆధిపత్యం సాధించారు. తాజాగా వరుసగా మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవటమే అందుకు నిదర్శనం. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సాయుధ పోరాటాల యుగం ముగిసిపోయింది. దట్టమైన అడవుల్లో కాలిబాటన గాలింపులు జరిపే కూంబింగ్ టీములకు ఏరియల దాడులు చేసేందుకు దోహదపడే హెలికాప్టర్లు, డ్రోన్ల లాంటి అత్యాధునిక సాధనాలు వచ్చేశాయి. చిట్టడవుల్లో సైతం జల్లెడ పట్టగలిగే శాటిలైట్ సర్వేలెన్స్ కూడా టెక్నాలజీ అందుబాటులోకి ఉంది. ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలు మావోయిస్టుల ఏరివేతకు కీలకంగా దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ అనుకూల విధానాలు, యువతలో కొత్త పోకడలు, సమాజంతో పాటుగా తాము కూడా ఎదగాలన్న తాపత్రయం నక్సలిజాన్ని కూకట వేళ్లతో సహా పెకరించి వేస్తున్నాయి. ఇప్పుడు తుపాకీ పట్టాల్సిన అవసరం ఏముంది అన్న యువత ప్రశ్నకు నేటి మావోయిస్టుల దగ్గర సమాధానమే లేదు. అందుకే మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు వెంటిలేటర్ పైకి చేరుకుంది. ఇప్పటి ఉద్యమం గురించి పక్కన పెడితే ఒకప్పుడు మాత్రం నిరుపేదల గొంతుగ్గా మావోయిస్టులు చేసిన రాజీ లేని పోరాటం మాత్రం వెలకట్టలేనిది.